హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో భేటీ కావడం జరిగింది. అది పెద్ద ఎత్తున లోకల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు వార్తా కథనాలు ఇలా చూస్తా ఉన్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి, బిల్ గేట్స్ గారి పర్యటన గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు అంటే, సహజంగా పాలకులుగా ఉన్నవాళ్ళు చాలామంది పారిశ్రామికవేత్తలతో భేటీలు అవుతా ఉంటారు. మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టండి అని అడుగుతా ఉంటారు. ఇది సహజమైన పరిణామం. కానీ బిల్ గేట్స్‌తో చంద్రబాబు గారి భేటీని డిఫరెంట్‌గా చూడాలి. ఎందుకంటే బిల్ గేట్స్ ఏ పొలిటీషియన్‌కి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆయన థియరీ పెట్టుకున్నాడు. రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించకూడదు అని. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారితో మాత్రం వరుసగా విరివిగా భేటీ నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళ బంధం ఇప్పటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వీళ్ళ బంధం కొనసాగుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఏంటి మీ అందరికీ తెలుసు. ఐటీ కంపెనీలు పట్టుకురావటం, టెక్నాలజీని మనకున్నటువంటి సమాజానికి అడాప్ట్ చేయటం, టెక్నాలజీని పరిశ్రమలని పట్టుకొచ్చి పెట్టుబడులుగా పెట్టించి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆదాయ వనరులు క్రియేట్ చేయటం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్. ఇవాళ ఆ బ్రాండింగే చంద్రబాబు నాయుడు గారిని టెక్కు దిగ్గజమైనటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ దగ్గర కూర్చోబెట్టింది. ఈ దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి జీవితంలో ఒక్కసారైనా బిల్ గేట్స్ గారితో భేటీ కావాలని కలలు కంటారు. కానీ అసాధ్యమయ్యే పని కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది నిజంగా మన తెలుగు నేల చేసుకున్న అదృష్టమో ఏమో కానీ బిల్ గేట్స్ తోటి వరుస భేటీ నిర్వహించడం, ఇంతకుముందు కూడా ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బిల్ గేట్స్‌తో నిర్వహించినటువంటి సమావేశాల ఫలితం, బిల్ క్లింటన్‌ని హైదరాబాద్ తీసుకురావడం ఫలితంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కి ఒక మంచి పునాదులు పడ్డాయి. హైదరాబాద్ అభివృద్ధికి ఒక మంచి పునాదులు పడ్డాయి. ఇవాళ హైదరాబాదు టెక్నాలజీ రంగంలో, ఐటీ పరిశ్రమ రంగంలో ఒక దేశంలోనే ఒక బ్రాండింగ్ సిటీగా నిలబడింది అంటే, ఒకప్పుడు ఐటీ అంటే సౌత్ ఇండియాలో బెంగుళూరుని చూసేవాళ్ళు. కానీ ఇవాళ బెంగుళూరుని దాటి హైదరాబాదు ముందుకెళ్తా ఉంది. పెద్ద సిటీగా కనపడతా ఉంది. సౌత్ ఇండియా అంటే హైదరాబాదే గుర్తొచ్చే పరిస్థితి కనపడింది. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, దేశంలోనే రెండో రాజధానిగా హైదరాబాద్ కనపడతా ఉంది. ఒకప్పుడు పూణేనో, బెంగుళూరునో, నోయిడానో, చెన్నైనో చూసినటువంటి ఐటీ కంపెనీలు ఫస్ట్ ప్రయారిటీగా హైదరాబాద్ చూస్తున్నాయంటే దానికి కారణం ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి కారణం. తర్వాత వచ్చిన పాలకులు కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీకి ఆయన చేసిన కృషిని, హైదరాబాద్ బ్రాండింగ్కి ఆయన చేసిన కృషిని మాత్రం ఒప్పుకున్నారు. మొన్నటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గాని అనేక సార్లు ఐటీకి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని పొగిడారు. అనేక మంది మేధావులు కూడా ఒప్పుకుంటారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదించే వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉంటారు. ఆయనకి పారిశ్రామికవేత్తలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఎలా వాళ్ళని మోల్డ్ చేసి మన కాడికి తీసుకొస్తూ ఉంటారు అనేది మనకి గత ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇదొక ఉదాహరణ. బిల్ గేట్స్‌తో చంద్రబాబు నాయుడు గారి భేటీ అనేటువంటిది ఒక ఉదాహరణ. ఈ భేటీ ద్వారా విద్యారంగంలో టెక్నాలజీని అడాప్ట్ చేయటం, ప్రత్యేకించి ఏఐ టెక్నాలజీని విద్యారంగంలో వాడటం, ప్రధానంగా మనకి ఉపాధి రంగంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముకునేటువంటి వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావటం, టెక్నాలజీని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయటం. ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉత్పత్తి కంటే కూడా అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దానివల్ల లాభం తగ్గుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే నష్టం కూడా చేకూరే పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత గిట్టుబాటు ధరలు కల్పించినప్పటికీ కూడా రైతు అనుకున్నంత రాజు కాలేకపోతున్నాడు. రైతు ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటున్నాడు. కాబట్టి రైతు యొక్క పెట్టుబడి ఖర్చును తగ్గించాలి, ఉత్పత్తిని పెంచాలి, పెట్టుబడిని తగ్గించాలి, ఉత్పత్తిని పెంచాలి. దీనికోసం టెక్నాలజీని వాడుకోవాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు ప్రజలంతా కూడా. మెజారిటీ వ్యవసాయ రంగాన్ని ఆధారపడి నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి టెక్నాలజీని అందించి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ప్రజలతో చేరవేసేటువంటి ఒక టెక్నాలజీని దాంతో ముడివేస్తే కానీ వ్యవసాయ రంగాన్ని కూడా లాభసాటిగా మార్చొచ్చు అన్నటువంటి ఆ చర్చ కూడా నేను గేట్ ఫౌండేషన్ చైర్మన్‌తో చర్చించినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఒకవైపు విద్యారంగం, ఇంకోవైపు వైద్య రంగం. వైద్య రంగంలో కూడా
టెక్నాలజీ బేస్‌ని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక అద్భుతాలు సృష్టించే పరిస్థితి. ఆ అద్భుతాలని ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా ఆవిష్కృతం చేయాలి. అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఓ రాజధాని లేదు. ఇప్పుడే అమరావతి పునాదులు పడతా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి బిల్ గేట్స్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఏముందని చూసే పరిస్థితి వస్తది. ఒక ప్రమోషన్ వస్తది. ఒక బ్రాండింగ్ వస్తది. దానికోసం చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం. మనం ఇక్కడ చాలా కీలకంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే 75 ఏళ్ల వయసులో కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 90స్‌లో ఏ రకమైనటువంటి యాక్టివ్‌నెస్ తోటి పరిశ్రమల కోసం తపన పడి పనిచేశారో, ఏ రకంగా అభివృద్ధికి పునాదులు వేయటం కోసం పనిచేశారో 75 ఏళ్ల వయసులో కూడా అదే పని చేస్తున్నారు. అలాగే పనిచేస్తున్నారు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అనే తేడా లేకుండా పరిశ్రమల కోసం చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. నిన్న కృష్ణా జిల్లాలో మలపల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ఏర్పాటు చేసి నిన్న ఐటీ శాఖ మంత్రిగా ఉంటున్న నారా లోకేష్ గారు ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేశారు ఆల్రెడీ. నిన్న కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌కి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌కి కంపెనీలు వస్తున్నాయనేటువంటి ఒక వాతావరణం మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి. వైజాగ్‌లో టీసీఎస్ ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. తర్వాత బీపీసీఎల్ లాంటి కంపెనీలు సౌదీ అరేబియాతో టైఅప్ అయి చమురు శుద్ధి కర్మాగారాన్ని దాదాపు 1,00,000 కోట్లతోటి ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకేవైపు ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలను వెలుగులా తీసుకురావటం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ యువతకు ఉన్నటువంటి శాపం ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగం కావాలంటే అటు బెంగుళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి మార్గాలు లేవు. ఆంధ్రప్రదేశ్ బిజినెస్ క్యాపిటల్ ఉమ్మడి రాష్ట్రంలోనే విజయవాడ అని చెప్పినప్పటికీ కూడా విజయవాడలో ఐటీ పరిశ్రమలు లేకపోవటం, 2014 నుంచి 2019 వరకు కొంత ప్రయత్నం జరిగినా 19 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీని ఆకర్షించకపోవటం, పైగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళని పారదోలటం, దానివల్ల మళ్ళా ఆంధ్రప్రదేశ్‌ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనే పరిస్థితి, జీరో నుంచి ముందుకు తీసుకెళ్లాలని పరిస్థితి, కొత్తగా ఇంటర్నేషనల్ కంపెనీని మళ్ళా ఆకర్షించాల్సినటువంటి పరిస్థితి. అసలే పొలిటికల్ భయాలతో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని నమ్ముకొని వస్తే రేపు అధికారం మారితే ఉన్నవాళ్ళు మమ్మల్ని ఉంచుతారో, మమ్మల్ని నెట్టేస్తారో అనే భయం ఉండే పరిస్థితి. గతంలో కియా లాంటి కంపెనీలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు పదవి పోయిన తర్వాత చెప్పుకోదగ్గ ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది? ఏ కంపెనీ చెప్పుకోదగ్గ కంపెనీ వచ్చింది? చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది? పైగా పోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ పోయిన కంపెనీని మళ్ళా తిరిగి తీసుకురావటం. ఆ లులు మాల్ ఉంది ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెడదామని వచ్చింది. కానీ వెనకబడినటువంటి పరిస్థితి. అదానీ డేటా సెంటరు పెడతానన్న పెట్టుబడి ఒకటి, పెట్టిన పెట్టుబడి మరొకటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కదా! ఆ పరిస్థితుల నుంచి మళ్ళా మార్పు రావాలంటే, పారిశ్రామికవేత్తలని ఆకర్షించారంటే, పారిశ్రామికవేత్తలకు కూడా ఐకాన్‌గా ఉండేటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళతోటి భేటీ కావటం, వాళ్ళని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ సేవలు స్థాపించడం, మళ్ళా వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండింగ్‌కి ఒక ప్రమోషన్ క్రియేట్ చేయటం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనిగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఆహ్వానించారని తెలుస్తా ఉంది. తిరుపతి దేవస్థానానికి రమ్మని కోరినట్టు తెలుస్తా ఉంది. ఆయన కూడా వస్తానని మాటిచ్చినట్టు కూడా అందుతున్నటువంటి సమాచారం. ఆయన గనుక నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండింగ్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటది. ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకోదగ్గ వ్యాపార దిగ్గజంగా, విలువలు ఉన్నటువంటి దిగ్గజంగా బిల్ గేట్స్‌కి ఒక మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా మన కాడికి రావటం, మన వాళ్ళతో భేటీ కావటం. రెండోది ఎప్పుడూ రాజకీయ నాయకులతో భేటీ కాని వ్యక్తులు కూడా మన ముఖ్యమంత్రి గారితో భేటీ కావటం. ఇప్పటికే మనం వింటూ ఉన్నాం. టెస్లా లాంటి కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని. నిజానికి భారతదేశంలో ఇంతవరకు టెస్లా పెట్టుబడి పెట్టలేదు. దానికి కారణం మనకున్నటువంటి పాలసీలు. మనం మన కాడ ఉత్పత్తి పెడితేనే, ఉత్పత్తి మన దగ్గర చేస్తేనే మనం ఎలౌ చేస్తాం టెస్లా కంపెనీని అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి విధానం వల్ల ఇక్కడ మనకి ఇంతవరకు టెస్లా ఇండియాకి రాలే. కానీ ఇప్పుడు కొంత ట్యాక్సులు తగ్గిస్తాం, కానీ మా దగ్గర ఉత్పత్తి మాత్రం పెట్టాల్సిందని ప్రభుత్వం ఆహ్వానించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధానం తీసుకున్న తర్వాత టెస్లా వస్తే ఎక్కడికి వస్తేనే చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కనపడతా ఉంది. ఎందుకంటే టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్ గారు ఇప్పటికి 3 సార్లు భేటీ అయ్యి ఉన్నారు. టెస్లా కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో తెప్పించాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని కూర్చున్నారు.
నిజానికి అలాంటి అంతర్జాతీయ సంస్థలు గనుక వస్తే మన బ్రాండింగు వరల్డ్ వైడ్ అవుతుంది. మన యువతకు మన దగ్గరే ఉపాధి దొరుకుతుంది. ఒక ఉపాధి 4, 5 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు. ఎందుకంటే ఒకరి డైరెక్ట్ ఉపాధి ఇంకొకరి ఇండైరెక్ట్ ఉపాధికి ఒక ఇద్దరు ముగ్గురు ఇండైరెక్ట్ ఉపాధికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఒక సర్వే చెప్పిన మాట ఏందంటే ఒకళ్ళకి గనక ఐటీ జాబ్ వచ్చిందంటే ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబం ఆధారంగా అంటే అతనికి వచ్చేటువంటి శాలరీ మళ్ళా సమాజంలోనే ఖర్చు పెట్టబడిద్ది కాబట్టి దాన్ని నమ్ముకొని ఇంకొక ముగ్గురికి ఇండైరెక్ట్ ఉపాధి దొరికే పరిస్థితి ఉంటది అనేటువంటిది ఒక సర్వే చెప్పిన మాట. కాబట్టి ఆ రకమైనటువంటి ఆదాయ వనరులను సమీకరించే పరిస్థితి, మన యువతకు ఉపాధిని కల్పించే పరిస్థితి, ఆ వైపు పరిశ్రమను ఆకర్షించేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వైఖరి గాని, ఆయన పడుతున్న శ్రమను గాని మనం ఇక్కడ అభినందించి తీరాలి. కానీ బిల్ గేట్స్‌తో చంద్రబాబు నాయుడు గారి భేటీలో వచ్చినటువంటి కంక్లూజన్ మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం గేట్స్ ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ రంగంలో, ఉపాధి కల్పన రంగంలో, తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అడాప్షను ఇలాంటి నిర్ణయాలకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ భేటీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇప్పటికి ఒక గతంలో జనవరిలో భేటీ అయ్యారు. తర్వాత ఇప్పుడే భేటీ కావడం అనేటువంటిది కూడా మనకు తెలుస్తా ఉంది. మరి చూడాలి మనం ఎలాంటి అవకాశాలను అందుకొచ్చుకుపోతున్నాం. ఇది రెండో భేటీ కాబట్టి ఎలాంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టబోతుంది గేట్ ఫౌండేషన్ అనేటువంటిది కూడా మనం రాబోయే కాలంలో చూద్దాం. ఒక పక్క గేట్ ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్, ఇంకో పక్కన మైక్రోసాఫ్ట్ యూనిట్‌ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ట్ చేసే అవకాశాలు మనకు కనపడతా ఉన్నటువంటి సమయంలో అవన్నీ రియాలిటీలోకి రావాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కలలు కంటా ఉంది. చూడాలి మరి.